హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఎప్పుడు తినే టిఫిన్స్ కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా ఈ దోశ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది, అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోశ ప్రిపరేషన్ టైం కూడా 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే దోశ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకటి తిన్నామంటే అలా ఆగకుండా ఒక 2-3 తినేస్తాము, అంత బాగుంటుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ దోశ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి 1.5 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యికి బదులు ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3 వరకు తీసుకున్నానండి, వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. అలానే ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నా. దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి తక్కువలోనే పసుపు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో ఇలాగా మనం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి త్వరగా మగ్గిపోతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో టమోటాలని యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు టమోటా ఇక్కడ 1 తీసుకున్నా. టమోటా ముక్కలు వేసి మొత్తం కదిపేయకూడదండి, ఇలా మధ్యలో వేసి మూత పెట్టేసుకోవాలి. అలా అయితే మనకి టమాటా ముక్క అనేది త్వరగా మగ్గిపోతుంది. అదే మీరు ఉల్లిపాయ ముక్కల్లో వేసి మొత్తం కలిపేస్తే గనక కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు, అస్సలు బాగుండదు. ఏ కర్రీలో కన్నా సరే ఇలా మిడిల్లో కొంచెం టమోటాలు వేసేసుకుని కొంతసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. టమోటాలు వేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా, మనకి టమోటా ముక్క అనేది లేదు కదా, చక్కగా మగ్గిపోయాయి. అలానే ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే ఇది మనకి రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1.5 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుని అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పిండి సాల్ట్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పిండి మొత్తం కొంచెం జారుగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ మొత్తం వేసేయకూడదండి, అలా వేస్తే ఉండలు ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని గట్టిగా కలుపుకుని పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే గనక మనకి పిండి కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ టమోటా ఉల్లిపాయల్లో వేసాం కదండి, అలానే దీనిలో కూడా వేసాము, చూసి వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతుంది. కలుపుకున్న పిండిలోకి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమోటా ఆనియన్స్ కూడా వేసేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ పిండి బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద దోశ పెనం పెట్టి ఇలా ఆయిల్ అయినా గీ అయినా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. లైట్ గా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశలను వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయని అవసరం లేదండి, జస్ట్ అలా అలా అంటే సరిపోతుంది. ఎక్కువగా స్ప్రెడ్ చేసిన దోశ అనేది సరిగా రాదు, ఇది కొంచెం దలసరిగానే వస్తుంది. దోశ వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా పైన అప్లై చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పైన మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా దోశను టర్న్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశను ఎలా ప్రెస్ చేస్తే మనకు అడుగుననింది బాగా కుక్ అయిపోతుంది. మీడియంలో పెట్టి ఇంకా ఫ్రై చేసుకోవాలండి. చూస్తే భలే ఉంది కదండి, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దోశను తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది దోశ రెసిపీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి ఈ దోశలో. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశల్ని నార్మల్ గా తినేయచ్చు, లేదా టొమాటో కెచప్ తో అన్నా తినొచ్చు, లేదా
పుల్లగా ఉండే ఏదన్నా చట్నీతో అన్నా తింటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.